ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ సేల్ లో స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ చూసేద్దాం. 7,000 నుంచి ₹1,00,000 లోపు స్మార్ట్ ఫోన్ డీల్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి 10,000 రూపాయల లోపు సామ్సంగ్ F06 5G వస్తుంది. మంచి లుక్ ఉంటుంది ఫోన్ అయితే చూడడానికి. 7,999 అయితే ఆఫర్ ప్రైస్ ఉంది. 4 years ఆఫ్ అప్డేట్స్ వస్తాయి. 6.7 inch LCD HD+ డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. దీనిలో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 8,000 రూపాయల దగ్గరలో ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ దగ్గర ఒకవేళ 8,000 బడ్జెట్ ఉండి మీకు ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం సామ్సంగ్ F06 ఏదైతే ఉందో మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 10,000 రూపాయలకి పోకో M6 Plus వస్తుంది. 6.79 inch అడాప్టివ్ సింక్ ఫుల్ HD+ 120 Hz డిస్ప్లే ఉంటుంది. 550 nits హై బ్రైట్నెస్ మోడ్ తో వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. 6GB ర్యామ్ 128GB బేస్ మోడల్ తో వస్తుంది. LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 5030 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి 9,999 ప్రైస్ కి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ 11,000 లో సామ్సంగ్ M16 ఉంటుంది. అమెజాన్ లో దీనికి పేరు వచ్చేసి సామ్సంగ్ M16 అనే పేరుతో ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్ లో సామ్సంగ్ F16 అని ఉంటుంది. ఇది మనకి మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ లో మనకి డీసెంట్ స్పెక్స్ అయితే ఉంటాయి. 6.7 inch ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Dimensity 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 128GB బేస్ మోడల్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ వచ్చేసి కూడా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. మనకి మ్యాక్రో 2 మెగాపిక్సెల్ కాబట్టి అంత యూజ్ ఏమి ఉండదు. ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. 5000 mAh బ్యాటరీ, 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 10,749 రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో Dimensity 6300 ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏమీ కాదు. బట్ ఆ ప్రైస్ లో ఈ ప్రాసెసర్ ఓకే బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫినిక్స్ నుంచి కూడా ఫోన్ ఉంది. ఇది మనకి 6.67 inch HD+ డిస్ప్లే ఉంటుంది. Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 128GB బేస్ మోడల్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. కాకపోతే ఇందులో ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే HD+ డిస్ప్లేతో వస్తుంది. బట్ ఓవరాల్ గా ఫోన్ స్పెక్స్ అయితే బాగానే ఉన్నాయి. 10,500 కి ఈ ఫోన్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆ ప్రైస్ లోనే మంచి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ కనుక 15,000 అయితే పోకో X7 ఉంది. 14,999 కి వస్తుంది. వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కింద ఈ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 6.67 inch 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. కెమెరాస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. LYT 600 సెన్సార్ మీద రన్ అవుతుంది. మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. 128GB బేస్ మోడల్, LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఆ ప్రైస్ లో స్పీకర్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ అయితే బాగానే ఉంది. ఒకవేళ మీకు పోకో వద్దు, మీకు కొద్దిగా బ్రాండెడ్ ఉండాలి, ఫోన్ కొద్దిగా అదే ప్రైస్ లో బ్రాండెడ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ P3 బాగుంటుంది. ఇది కూడా మనకి 14,999 కి వస్తుంది. రియల్మీ P3 ఫోన్ ఏదైతే ఉందో పోకో X7 కి ఆల్టర్నేట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఫోన్స్ కూడా 15,000 దగ్గరలో బాగుంటాయి. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడుతున్న వాళ్ళైతే రియల్మీ నార్జో 70 టర్బో బాగుంటుంది. ఎఫెక్టివ్ వచ్చేసి మనకి 13,500 పడుతుంది. గేమ్స్ ఆడే వాళ్ళైతే ఈ ఫోన్ బాగా పర్ఫామ్ చేస్తుంది. 6.67 inch ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6GB 128GB బేస్ మోడల్, LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 45 watt అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ సామ్సంగ్ నుంచి 13,999 కి Galaxy M35 5G వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 6.67 inch ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Exynos 1380 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6GB 128GB బేస్ మోడల్. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.
ఈ సామ్సంగ్ గ్యాలక్సీ M35 5G ఏదైతే ఉందో 14,000 లోపు మనకి మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన ఫోన్స్లలో మాత్రం బెస్ట్ ఆప్షన్ అంటే పోకో X7 అని చెప్పాలి. ఇక 15,000 నుంచి 20,000 మధ్యలో చూసేద్దాం. రియల్మీ P3 Pro 5G ఇది మనకు మంచి స్పెక్స్తో వస్తుంది. రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్ ఇది. 18,999కి అయితే అవైలబుల్గా ఉంది. 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో తీసుకొచ్చారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. మనకి ఇది 8GB ర్యామ్ 128GB బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX896 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోని మెయిన్ కెమెరా ఉంది. అండ్ ఇంకో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా IMX480 సెన్సార్తో వస్తుంది. ఇది మనకి 6000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మంచి స్పెక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ఏదైతే ఉందో రియల్మీ P3 Pro 5G మంచి స్పెక్స్తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 19,000కి ఈ ఫోన్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ 20,000 దగ్గరలో వివో T4 ఉంటుంది. 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. 128GB బేస్ మోడల్, LPDDR4X ర్యామ్, UFS 2.2 రోమ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా 20,000కి చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇక 20 నుంచి 25,000 మధ్యలో ఐకూ నియో 10R బాగుంటుంది. ఎఫెక్టివ్ వచ్చేసి 24,999కి వస్తుంది. ఈ ఫోన్ ఎక్కువగా గేమ్స్ ఆడే వాళ్ళకి బాగుంటుంది. 6400 mAh బ్యాటరీ ఉంటుంది. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంటుంది. 128GB బేస్ మోడల్, LPDDR5X ర్యామ్ ఉంటుంది. 128GBకి UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. అండ్ 256GBకి 4.1 స్టోరేజ్ టైప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ ఫోన్లో అయితే. ఇక 24,999కి OnePlus Nord 4 ఉంటుంది. OnePlus బ్రాండ్ నుంచి ఈ ఫోన్ బాగుంటుంది ఈ సేల్లో అయితే. అండ్ 20,999కి 860 ఫ్యూజన్ వస్తుంది. ఈ ఫోన్ కూడా బాగానే ఉంటుంది. నథింగ్ నుంచి కూడా నథింగ్ 3A అండ్ 3A Pro ఉన్నాయి. 3A Pro మనకి 26,999కి వస్తుంది. అండ్ నథింగ్ 3A 21,999కి వస్తుంది. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఈ రెండు ఫోన్స్ నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro పైన మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే చేసాము. ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ 25,999కి వివో T3 అల్ట్రా వస్తుంది. ఈ ఫోన్ కూడా బాగానే ఉంటుంది. ఈ ఫోన్ మనకి తక్కువ రేట్కి వస్తుంది. ఇందులో మనకి 6.78 ఇంచ్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఒకవేళ కనుక ఒక ఆల్రౌండ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఫోన్ ఒకసారి మీరు చెక్అవుట్ చేసేయండి. పేరు వచ్చేసి వివో T3 అల్ట్రా, 25,999కి వస్తుంది. మోటో H60 Pro 29,999కి వస్తుంది. ఈ ఫోన్ రీసెంట్గా లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్స్ ఏమీ ఈ ఫోన్ పైన అయితే లేవు. సో కొద్దిగా వెయిట్ చేయండి, ఫ్యూచర్లో ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అండ్ రియల్మీ 14 Pro Plus 27,999కి వస్తుంది. కెమెరా సెంట్రిక్గా ఫోన్ తీసుకోవాలనుకుంటే 14 Pro Plusకి వెళ్ళండి. లేదా నథింగ్ ఫోన్ 3A Pro కూడా ఉంది, 26,999కి వస్తుంది. రియల్మీ 14 Pro Plus ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. 28,000కి 14 Pro Plus అండ్ 27,000కి నథింగ్ ఫోన్ 3A Pro వస్తుంది. కెమెరా మీ హైయెస్ట్ ప్రియారిటీ అయితే ఈ ఫోన్స్ అయితే బాగుంటాయి. 14 Pro Plusలో కెమెరా స్పెక్స్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ IMX896 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తోని మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ పెరిస్కోపిక్ లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. పెరిస్కోపిక్ లెన్స్లో సోనీ IMX882 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. డిస్ప్లే విషయానికి వస్తే 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 128GB బేస్ మోడల్, LPDDR4X ర్యామ్, UFS 3.1 రోమ్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
కెమెరాస్ పరంగా అయితే నథింగ్ ఫోన్ 3A Pro అండ్ రియల్మీ 14 Pro Plus రెండు బాగుంటాయి అండ్ రెండు కూడా 7S Gen 3 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. బట్ డిస్ప్లే రియల్మీ 14 Pro Plusలో బాగుంటుంది. 1.5K డిస్ప్లే ఉంటుంది. బట్ 3A Proలో ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే నథింగ్ ఫోన్ 3A Proలో ఉంటుంది. 10-bit ప్యానల్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ప్రాసెసర్ ఇందాకే చెప్పాను 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB 128GB బేస్ మోడల్, ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ కూడా సిమిలర్గా ఉంటాయి. LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ నథింగ్ ఫోన్ 3A Proలో ఉంటుంది. వెరాజ్ రియల్మీలో చూసుకుంటే 3.1 ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 3Aలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సోనీ LYT600 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బట్ నథింగ్ 3A Proతో కంపేర్ చేస్తే 14 Pro Plus బాగుంటుంది. ఎందుకంటే 14 Pro Plusలో డిస్ప్లే బాగుంటుంది అండ్ IP రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ పిక్సెల్ 8A 29,999కి వస్తుంది. బట్ నా సజెషన్ అయితే బెటర్ ఈ ఫోన్ని అవాయిడ్ చేయండి. ఇక 30,000 నుంచి 35,000 మధ్యలో చూసేద్దాం. సామ్సంగ్ గెలాక్సీ S24 FE 34,999కి వస్తుంది. మంచి స్పెక్స్తో వస్తుంది ఈ ఫోన్ అయితే. కెమెరాస్ బాగుంటాయి కానీ ఫోన్ ఏదైతే ఉందో గేమ్స్ ఆడడానికి పనికిరాదు. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, సామ్సంగ్ Exynos 2400 ఈ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ 8 మెగాపిక్సెల్, దానికి కూడా OIS సపోర్ట్ ఉంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. 8 128GB బేస్ మోడల్, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్తో వస్తుంది. 4700 mAh బ్యాటరీ, 25 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 34,999 ఈ ఫోన్ ప్రైస్ ఏదైతే ఉందో సేల్ ప్రైస్ మనకి ఈ ఫోన్ ఆ ప్రైస్లో బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. అండ్ 33,000కి వివో V50 వస్తుంది. ఒకవేళ మీకు కెమెరా హైయెస్ట్ ప్రియారిటీ అయితే ఈ ఫోన్ మీరు ఒకసారి చెక్అవుట్ చేసేయండి. 32,999కి వస్తుంది. కాస్త తక్కువ ప్రైస్కి వస్తుంది ఫోన్ మనకి. 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB 128GB బేస్ మోడల్, LPDDR4X ర్యామ్, UFS 2.2 రోమ్తో వస్తుంది. జైస్ పార్ట్నర్షిప్తో తీసుకొచ్చారు వీళ్ళు మొబైల్ ఫోన్ని. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ పైన ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీకు ఈ ఫోన్ కొనాలనుకొని ఉంటే కనుక ఫోన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వీడియో అయితే పెట్టాము. ఆ వీడియోలో అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ట్యాగ్ చేస్తా, చెక్అవుట్ చేసేయండి. ఇక 40,000 అండ్ 40,000 దాటి ప్రైస్లో అయితే చూసేద్దాం. OnePlus 13R 39,999కి వస్తుంది. అండ్ దీనికి OnePlus Buds 3 ఫ్రీగా ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫర్స్ ఏమీ ఇవ్వట్లేదు, బట్ బడ్స్ ఫ్రీగా ఇస్తున్నారు. బాగానే ఉంటుంది ఫోన్ అయితే. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6.78 ఇంచ్ 1.5K Pro XDR డిస్ప్లే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. 12GB 256GB బేస్ మోడల్, LPDDR5X ర్యామ్, UFS 4.0 రోమ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ LYT700 సెన్సార్, OIS సపోర్ట్ తోని మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బాగానే ఉంటుంది ఫోన్ అయితే. అండ్ iQOO 12 42,999కి వస్తుంది. OnePlus 13R కంటే కూడా ఈ ఫోనే బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సపరేట్గా సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంటుంది. 144Hz గేమింగ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 64 మెగాపిక్సెల్ 3X పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్తో తీసుకొచ్చారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా బెటర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు 42,999 ప్రైస్ రేంజ్లో. 42,999కి వస్తుంది iQOO 12 అండ్ దాని మీద iQOO Buds ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ iQOO 12కి రీసెంట్గా 1 year అప్డేట్ అయితే యాడ్ చేశారు. అంటే 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 50,000కి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తోని రియల్మీ GT7 Pro వస్తుంది. ఇది కూడా రియల్మీ నుంచి మంచి ఫోన్ అని చెప్పాలి. 6.78 ఇంచ్ 1.5K OLED ప్లస్ డిస్ప్లే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB 256GB బేస్ మోడల్, LPDDR5X ర్యామ్, UFS 4.0 రోమ్ ఉంటుంది.
50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఓఎస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇందులో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5800 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది కూడా మంచి ఫోనే, కానీ రియల్మీకి వాళ్ళు ఈ ఫోన్ కి పెట్టిన ప్రైస్ బ్రాకెట్ లో అంత మార్కెట్ అయితే లేదు. ఆ ప్రైస్ లో ఐక్యూ 13 వస్తుంది. అండ్ ఐక్యూ 13 చాలా మంది కొనడానికి కూడా ఇష్టపడుతున్నారు దీంతో కంపేర్ చేస్తే. OnePlus 13 61,999 కి వస్తుంది. అండ్ 84,999 కి Galaxy S24 Ultra వస్తుంది. 6.8 ఇంచ్ డిస్ప్లే, ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB 256GB బేస్ మోడల్, LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్ తో తీసుకొచ్చారు. మంచి కెమెరాస్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బెస్ట్ ఫోన్ ఇది ఆ ప్రైస్ లో. అండ్ S25 Ultra కంటే కూడా S24 Ultraనే నాకు కొద్దిగా బాగా అనిపిస్తుంది. అండ్ S25 Ultra మనకి 1,18,000కి వస్తుంది. S25 Ultra మీరు ఒకవేళ కొనాలనుకుని దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇక ఐఫోన్ డీల్స్ చూసేద్దాం. ఫస్ట్ వన్, ఐఫోన్ 16 వస్తుంది. 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంటుంది. HDR10 అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. యాపిల్ A18 చిప్ తో వస్తుంది. అండ్ మనకి ఇందులో 3561 mAh బ్యాటరీ ఉంటుంది. మంచి ప్రైస్ కు వస్తుంది. 59,999 అయితే ఐఫోన్ 16 మనకి సేల్ లో అవైలబుల్ గా ఉంది. ఐఫోన్ 16 ప్లస్ 69,999 కి వస్తుంది. కొద్దిగా పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఇది 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ 4674 mAh బ్యాటరీ ఉంటుంది. మిగతావన్నీ ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే 16 ప్లస్ లో సిమిలర్ గా ఉంటాయి. అండ్ 16 Pro 99,900 కి వస్తుంది. అండ్ 16 Pro Max 1,24,900 అయితే తీసుకొచ్చారు. సో ఇవి కంప్లీట్ గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ డీల్స్ అయితే. వీడియో కంప్లీట్ చేసే లోపు ఒక చిన్న విషయం చెప్పాలి. యూట్యూబ్ లో ఇప్పుడు మనం 30,000 ఫ్యామిలీ అయ్యాము. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కాంటెంట్ తో మేము ముందుకు వస్తాము. అండ్ వీడియోస్ లో ఇంకొద్దిగా క్వాలిటీ కూడా పెంచాలి ఫర్దర్ గా అనుకుంటున్నాము. అండ్ అది కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా చేస్తాను. మీరు యూట్యూబ్ లో ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అండ్ మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశాము. టెక్ అప్డేట్స్ ఇన్స్టాలో నుంచి కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కాంటెంట్ అంతా కూడా రీల్స్ రూపంలో మేము అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాం. రీసెంట్ గా టెక్ న్యూస్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాము. అండ్ ఎక్స్ హ్యాండిల్ కూడా క్రియేట్ చేశాము. దానిపైన ఇకపై ఎక్కువ ఫోకస్ చేస్తాం. టెక్ అప్డేట్స్ అన్ని కూడా అక్కడ పెడుతూ ఉంటాం. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాము. మీరు ఏదైనా ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్ లో కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఏదైనా సరే బెస్ట్ ప్రైస్ లో వస్తే అక్కడ మేము ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఎక్స్ మన ఒఫీషియల్ ఛానల్ పేజెస్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వీడియో కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తా, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.